హైదరాబాద్లో టానిక్ వైన్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుకు బ్రేక్ ఇచ్చింది. అర్ధరాత్రి 2 గంటల వరకు షాపులు నిర్వహించుకునేలా టానిక్ షాపులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోలో మార్పులు చేసింది. టానిక్ షాపుల సమయాలను కుదించింది. రాత్రి 11 గంటలకే టానిక్ షాపులు మూసివేయాల్సిందని ఆదేశిస్తూ నోటీసులు పంపించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, టానిక్ వైన్ షాపుల ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి టానిక్ ఎలైట్ వైన్ షాప్ల మీద ఎక్సైజ్ కావచ్చు, అటు జిఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో అనేక అవకతవకలు గుర్తిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎక్సైజ్ అధికారులు టానిక్ వైన్ షాప్లకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వం టానిక్ షాప్లకు వెసులుబాటు కల్పిస్తూ దాదాపు రాత్రి 2 గంటల వరకు షాప్ నడుపుకునేలా కూడా ప్రత్యేక జీవో ఇచ్చింది. అయితే దాన్ని ఇప్పుడు కొట్టివేస్తూ కూడా తాజాగా 11 గంటల వరకే కుదిస్తూ కూడా మరొక నిర్ణయం తీసుకుంది. అయితే కేవలం 11 షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం 11 గంటల వరకు మాత్రమే నడుపుకోవాలంటూ కూడా తాజా నిర్ణయం తీసుకుంది. అలాగే అటు మరోవైపు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అందులో టానిక్ వైన్ షాపులలో జరిగినటువంటి అవకతవకల పైన ఆరా తీస్తున్నారు. అయితే ప్రత్యేక జిఎస్టీ వసూలు చేస్తున్నారు. అలాగే వ్యాట్ కూడా గవర్నమెంట్ కు కట్టట్లేదు. సో ఈ విధంగా ప్రభుత్వానికి భారీ నష్టం చేకూరింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిపైన దర్యాప్తు కొనసాగుతోంది. ఓకే సాయి కిరణ్.